భర్తనే రసం పిండుతున్నాడే ఆడే కృష్ణ, అది నేనే. యూజువల్గా పేషెంట్ని కోమా నుంచి బయట తేవడానికి డాక్టర్ కష్టపడతాడు. ఇక్కడ సీన్ రివర్స్. ఈ డాక్టర్ కోమా నుంచి బయటికి రావడం వాడికి ఎంత ఇంపార్టెంటో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా? ఆ కనిపించే ఊరు అగ్రహార గోపారం. వరాహశాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని. ఎలా అంటారా, ప్రపంచాన్ని గెలవగలం కానీ పెళ్ళాన్ని గెలవలేం అన్న నగ్న సత్యాన్ని పెళ్ళైన కొత్తలోనే గ్రహించారు. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. అక్క సైంధవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది విధి ఆడిన వింత నాటకం వల్ల సొంత భావనే పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయింది. సారీ, అడ్జస్ట్ అయింది. అమ్మా పాలు. అక్క కూతురు సమన్వి 6 సంవత్సరాలు. నెంబర్ 2 ఆన్ ది వే. వెళ్ళి అమ్మమ్మని అడగవే. అమ్మమ్మ అంటే గుర్తొచ్చింది, మీకు మా అమ్మమ్మని పరిచయం చేయాలి. నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం. అదిగోండి, ఆ గోడ బ్యాగ్ ఎక్కి అమాయకంగా చూస్తుందే అమ్మమ్మ అలివేలు. మహా తల్లి చేసిందంతా చేసి ఏ మెరగనట్టు ఎంత చక్కగానవుతుందో చూడండి. లేకపోతే అక్కడ కింద కూర్చుని పైకెక్కడానికి అన్నట్టు రెడీ అవుతుందే మా నాయనమ్మ ఆండాలు, కరుడు కట్టిన దైవభక్తురాలు. వస్తే ఇల్లంటికి పోతుంది, బయటకు వచ్చేవే అంటే. ఉండరా నాన్న, దేవుడికి దీపం పెట్టొస్తాను. అమ్మమ్మ పాలు నాకేనా? ఒక్క నిమిషం ఇస్తాను. మా అమ్మ అమృతవల్లి, మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ. అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో ఏం చూడబడ్డారంటారు. మా అమ్మకు ఓ ఫిలాసఫీ ఉందండోయ్. అటు మాట ఇటు రాకూడదు, నేనిచ్చిన మాట ఎటు పోకూడదు. మా అమ్మ ఓ మాట ఉందంటే ఇంచుమించు శాసనం అనుకోండి. ఏంటి మరీ ఓవర్గా చెప్తున్నా అనిపిస్తుందా? అయితే చూడండి. నీకు ఖచ్చితంగా బాబే పుడతాడు. బాబే పుట్టాడమ్మా. మీరు చెప్తే జరుగుతుందమ్మా. గొడుగు పట్టుకెళ్ళండి. వర్షం పడేలా లేదే. అత్త, బావ బట్టలు ఏమైనా సర్దాలా? నువ్వు పెళ్ళయ్యాక సర్దుదూలేవే, అందాక వాళ్ళని సర్దుకొని. ఏ వదినా, ఉద్యోగం వచ్చేసింది కదా, అన్నయ్యతో చెప్పి ఓ మాట అనేసుకుంటే బాగుంటుంది కదా. అది అనుకోవడం ఎంతసేపు గాని ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు. ఆ జుట్టేంటి, ఆ గుడ్డలేంటి, పెద్దవ టీవీ ప్రోగ్రాంలు చూసి మన ఆచారాల్ని మంట కలిపేస్తున్నారు. లాస్ట్ బాల్ 2 రన్స్, సింగిల్ తీసిన డ్రారా. రే కృష్ణ, మొత్తం నీ చేతిలోనే ఉందిరా. మామా ఇచ్చి పడే. మామా మ్యాచ్ కంపల్సరీ గెలాలరా. అన్నా, లాస్ట్ బాల్ 2 రన్స్. ఆ, టచ్ చేస్తే వచ్చేస్తా. ఎలా? ఏంట్రా అలా చూస్తున్నారు? టెండూల్కర్ ఎప్పుడు అవుట్ అవ్వలేదా? పెద్ద నేను ఒకరిని ఆడినట్టు. ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు? వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటది. పాపలవర్రా ఊర్లో కొత్తగా వచ్చారా? అమృతవల్లి కొడుకు. అవసరమా? అమృతవల్లి కొడుకా? బాగున్నారా అన్నయ్య? మామయ్య వచ్చారు. తల్లి చాక్లెట్స్ ఎవరికి? నాకు. పిల్లలకు కృష్ణ ఉంటే అమ్మా నాన్నలు కూడా గుర్తుకురారు. కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా. ఆగు, ముందా వేసుకునే బట్టలు విడిచేసి స్నానం చేసిరా. నానమ్మ గుడికెళ్ళి వస్తున్నానే. గుడికెళ్ళావా? ఆ. బొట్టేది? గుడిలో ఏమన్నా పచ్చబట్టలేస్తారా? చెరిపి ఉంటది. నిన్ను నేను నమ్మను రోయ్.
ఆ పనికి మాల వెధవలతో కలిసి తెడ్డాట ఆడొచ్చే ఉంటావు. ప్రయాణం కూడా ఉంది. వెళ్ళి స్నానం చేసిరారా నాయనా. ఎన్నిసార్లు స్నానం చేయాలి అమ్మా? చూడవే. గుడికి వెళ్ళాను అంటున్నాడు కదా, కాసిని పసుపు నీళ్లు జల్లి ప్రోక్షణ చేయండి. అలా అలా జల్లాలి. జల్లు. కొబ్బరి చెట్లో నిలబడితే ఎలా తడపనరా వంగు. నీ ముసలి చేస్తా. జల్లు. దీన్ని జల్లడం అంటారే? దీని బదులు స్నానమే చేసామని కదే. అమ్మా పులిహోర ఏమన్నా చేసావా? చక్కెర పొంగల్ చేసిందిరా. వద్దన్నా దాన్ని పొంగల్ చేసి పెడతావు. నోరు తెరిచి అడిగా, నా పులిహోర వేసి పెట్టలేవా? అంతేలే. నోరు ముయ్యరా, అదంటే కడుపుతో ఉంది, దాంతో పోటీ ఏమిటి నీకు? ఆ? కడుపు పేర్చుకుని బాగానే మేస్తుంది అది. పోయినసారి కడుపు వచ్చినప్పుడు 21 కేజీలు పెరిగింది. బుడదంతే తిప్పి కొడితే 1.5 కిలో రాలా. ఆ 20 కేజీలు ఎవరు తిన్నట్టే? అమ్మ చూడబోయి వీడు దిష్టి పెడుతున్నాడు. ఒరే, నువ్వు దాని మీద పడి ఏడవకు. వెళ్ళి రెడీ అవుపో, అవతల వజ్జం వచ్చేస్తుంది. తిను. ఎలా? బా నువ్వా? అమ్మా నా మాట వినవే. ఒక్క టికెట్ కింద లగేజ్ ఒప్పుకోడే. నువ్వు వెళ్ళి సీట్లో కూర్చో, ఎవరు ఎక్కించుకోరో నేను చూస్తా. ఈ పచ్చళ్ళు పుళ్ళు అక్కడ కూడా దొరుకుతాయి. నేను అక్కడ కొనుక్కుంటాలే అమ్మా. నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే, బావా అలా కాదు. మైలు గాలి తగిలితే కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. పాపం భోజనానికి ఎంత కష్టపడుతున్నాడో. చాలా బాగున్నామండి. వచ్చినట్టుగా ఊరి పేరు నిలబెట్టాలి. నేను వెళ్తుంది ఒలింపిక్స్ కా ఉద్యోగానికి. ఏంటో నిలబెట్టాలంట. పిలుస్తాను. ఏంటి? ఏమిటా కంగారు? అమ్మా ఈ కాటన్ బాక్స్ వేసుకోమమ్మా. ఏం మాట్లాడుతున్నావు? లేదు సార్, వేసుకో. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి అయ్యా, ఆడు కొత్త ఆడికి ఏం తెలియదు. రే ఎవరనుకుంటున్నారు ఈవిడ? మా ఇష్టమైతికి శివగామ ఎలాగో ఈ ఊరికి ఈవిడ అలాగా. అవునా అమ్మా, క్షమించండి అమ్మా. ఒరేయ్ కృష్ణచారి, ఏంటి? నీకు అసలే మొహమాటం ఎక్కువ. టాస్క్ వస్తే డ్రైవర్ ని బండి ఆపమని పోసుకో. ఒగ్గబట్టు కూర్చుంటే పొట్ట బిగేసు పోతుంది. నువ్వు చెప్తావా నేను చెప్పనా? నాకు వస్తే నేను పోసుకుంటానే. నువ్వు పోవే. బావా పికప్కి రమ్మన్నా రాలేదే. లగేజ్ ఎక్కువ ఉందని చెప్పా కదా. జరుగు బా. ఏం బావా మెలకు రాలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎరా నేను నీకేమవుతాను? బావి. బావ చెప్పినట్టు బావమర్ తినాలా, బావమర్ చెప్పినట్టు బావ వినాలా? పక్కనిస్తే సరిపోద్దా? రెస్పెక్ట్ ఎవరా? సరే, వంటలు ఏమన్నా నేర్చుకున్నావా? అమ్మ పుల్లు పచ్చళ్ళు పంపించింది బావా, బాగా కలుపుకుని తిందామే. ఆయన తొందర ఎందుకురా? మళ్ళా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చుగా. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా నీలాగా. అమ్మా ఎరా చేరుకున్నావా? ఇప్పుడే చేరుకున్నానమ్మా. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నానమ్మా. బా అమ్మా. అత్తయ్య అత్తయ్య చెప్పాడు అత్తయ్య, పళ్ళు పంపించారంటగా. వాడి సంగతి కాస్త చూసుకో. చిన్న పిల్లలాగా పువ్వులో పెట్టి చూసుకుంటాను అత్తయ్య. ఓకే అత్తయ్య, ఓకే ఓకే. అత్తయ్య 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 మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య. ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ ఉందో. ఇలా వంగుంటే అందుతాయా బావా? బావా కేఎఫ్సి అంటే? కారపొడి చట్నీ. మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది, పొద్దున టిఫిన్ తెచ్చుకున్నా. బ్రాహ్మణ్ హోటలా? బావా కారపొడి చట్నీ అంటే కేపీసీ కదా. బావా అడిగితే అంత సీరియస్ చూస్తావేంటి? ఆ ఓనర్కి పాపాలు కదా, అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి. ఆఫీస్ టైం అవట్లా? నీకా బావా? ఎక్కువ చేస్తున్నారు. ఓ నాకా? ఓకే. ఐఎమ్ ఫ్లాట్ అంతే, పడిపోయా. నువ్వేంట్రా ఇక్కడ? మండే కదా నీ జాయినింగ్? ఈరోజు మంచి రోజు అంట, అమ్మ చెప్పింది. ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్ కి వాల్యూ ఇవ్వరారా? అమ్మా కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా?
ఏంట్రా పెళ్లి కుదిరిందా? అపాయింట్మెంట్ లెటర్ అక్క అది. ఇది కూడా అమ్మే చెప్పిందా? లేదు, ముసలు చెప్పింది. నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయ ఒకసారి. వద్దురా బాబు, ఒప్పుకున్నా కదా, నా చావు నేను చేస్తా. పద. ఓం వినాయకాయ నమః. వర్క్ లోడ్ తగ్గించు. అటు తిరిగే. హాయ్ గైస్. మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా? Yes. దేర్ హీ ఈస్ కృష్ణ. ఆడుకోండి. ఆ? సారీ, వాడుకోండి. ఐ విల్ టేక్ లీవ్. ఏదో కొడుతుంది. ముందు ఇవి తెలుగు నేర్పాలి. బాగుందా? చాలా బాగుంది భయ్యా. ఎవరు? గోపురం, వెస్ట్ గోదావరి. గిరి, చిత్తూరు. సేమ్ స్టేట్, 3 క్యాపిటల్స్. ఇంకా ఎంతమంది ఉన్నారు భయ్యా మనోళ్ళు? అదిగో ఆడున్నాడు, ప్యాకట్ కింగ్. తెలుగుడే, తెలంగాణ. ఓ, మిగతా వాళ్ళందరూ కుచ్చు కుచ్చు వద్ద బ్యాచ్. హిందీ. అదిగో అక్కడ సొల్లేసుకుంటున్నారు. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయ్యా మన టీంలో? ఏం బ్రో వచ్చుడే పోర్లు అంటారు, ఏం సంగతి? భయ్యా అదేం లేదు భయ్యా, నేనేదో క్యాజువల్ గా మనం కొలీగ్స్ కదని అడిగా అంతే. ఎవరా కొలీగ్స్? సీనియర్ ప్రోగ్రామర్ ఇక్కడ. ఇవాళ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనీ నువ్వు. అంటే ఆ ప్యూను సెక్యూరిటీ తర్వాత నువ్వు. అమ్మాయి విషయంలో కాంపిటీషన్ రాకు. మెగ్నస్ గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ. ఊరుకో భయ్యా, అంతమంది ఉంటే. తమ్ముడు నువ్వు మేలు కదా, ఫోకస్ అంతా ఫీమేల్స్ మీద ఉంది. ఒకసారి ఫోకస్ షిఫ్ట్ చేసి చూడు. వెయిటింగ్ లిస్ట్ లో నడుస్తున్నాయి ఇక్కడ. ఎవరికి వాళ్ళు కర్చీఫ్లు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇవి కూడా తెల్లగా అవుతున్నాయి. భయ్యా మీరు ఏమని అనుకోండి భయ్యా, ఈ అమ్మాయి నాదే. హాయ్, హౌ యు? మా ఇద్దరి మధ్యలో ఏదో ఉంది. ఇది ఉంది నాది. అది మీదే. ఇది కాదు, ఆ? ఆ పిల్ల నాది. 2 ఏళ్ల నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఉతక్కుండా. సారీ భయ్యా. ఊర్లో అమ్మ పుణ్యమా అని ఒక్కరితే నా వైపు చూసేది కాదు. నా యవనం అంతా ఎవరెస్ట్ పై స్నోఫాన్ లాగా ఎందుకు పనికి రాకుండా పోయింది. అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది. ఛే. భయ్యా రా భయ్యా, టాయిలెట్కి వెళ్దాం. ఇక్కడ ఎవడికొస్తే ఆడే పోసుకోవాలి. అయినా ఏదో సరదాకి సినిమాకి వెళ్దాం అన్నట్టు అడిగా వింటరా? ఊరికే తోడుకి అడిగాను భయ్యా, కొత్త కదా. కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా? ఇక్కడ పోయడం ఫస్ట్ టైం కదా. భయ రాబే వచ్చేస్తుంది ప్లీజ్. ఎక్కడ పోసిలో ఉన్నా పద. దా. నాకు కూడా వచ్చేస్తుంది. భయ్యా టాయిలెట్కి వెళ్తాను, నువ్వు కూడా వస్తావా? టైమ్ ఇస్ మనీ, ఐ డోంట్ వేస్ట్ టైం. ఫింగర్ తొట్లు ఏం మెరుస్తున్నాయి భయ్యా. ఏం నీట్నెస్. మీరు సూపర్ అండి. మనం ఇంతకుముందు ఎక్కడ కలిసామా? అంటే ఎక్కడ చూసినట్టుంటేను. పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి? ఏంటి భయ్య ఇది? నా క్యాండిడేట్ అని చెప్పిన ప్రపోజ్ చేసావరా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా? లేకపోతే వచ్చేసిందా? ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా? అంటే అది నువ్వా? అంటే పువ్వు నువ్విచ్చావరా? దాని సిగ్గు చూస్తుంటే సాయంత్రానికి పెళ్లి చేసుకునేలా ఉంది. 2 ఏళ్లు ఖర్చు పడుకుని నీ ఎరకలు తిరిగాను. ఒక పువ్వుకే పడిపోతావా? నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. నిన్నెవడు ప్రేమించాడు? నాకు తను నచ్చాడు. భయ నేను చెప్పేది ఒకసారి. అప్పుడు ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు. ఇందాక బాతుల్లో కూడా నిన్నే తలుచుకున్నాను కదే. నాకు ఏడుపు వస్తుంది. నేను పక్కెళ్ళి ఏడుస్తాను. భయ జిప్పెట్టుకో, మాట్లాడుకో. జూనియర్ కదా జాలి చూపిస్తే సీనియర్ కి సర్రం దింపావు కదరా. భయ నా మాట విను భయ్యా, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. సర్లే, ఇంకెప్పుడు అమ్మాయిని చూడకు. 2 ఏళ్ల నుంచి ఆ అమ్మాయి సర్వస్వం అనుకున్నాను. తనేమో స్వీపర్, మ్యాటర్ సాఫ్ట్వేర్. పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఏం చేసావు చెప్పరా? ఇంప్రెస్ అయ్యి భయ చక్కెర లాంటి చెవి రింగులు ఒక అమ్మాయి వచ్చింది చూసావా? రింగులా? నమ్మక ద్రోహి, నన్నే మోసం చేయించిందరా? సేమ్ స్టేట్ అన్న సెంటిమెంట్ కూడా లేదరా? చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ, చెవులకు చక్రాల లాంటి రింగులు, ఆ నల్లని జుట్టు, మధ్య మధ్యలో గోధుమ పాయలు, అలాంటి అమ్మ ఇటువైపు ఏమన్నా వచ్చిందా? గోధుమ పాయలా? ఆ,
టాయిలెట్ కూడా తోడొచ్చారు కదరా, గోకడానికి నా ఫిగర్ దొరికిందా? వెళ్ళిపోతుంది భయ్యా. రెండేళ్ల నుంచి పట్టుకుని తిరుగుతున్నాను రా, 2 నిమిషాల్లో చింపేసావు కదరా. చెప్పో. సీతకొక చిలుకలు నెయిల్స్ పైన ఆ మీట్ వైపు ఏమైనా వచ్చిందా? चिलकल क्या चिलकल क्या बात कर रहे हो? क्या चाहिए तुम्हें? कौन है यार? కాకా అని కాకిలా అరుస్తారేంటారు మీరు? కనిపించి వినిపించకుండా, వినిపించి కనిపించకుండా ఈ గంట సప్పుడైందే, దగ్గరలో గుడి కూడా లేదు, సరి చూడలేదు. గంట ఎక్కడి నుంచి వస్తుంది? మీకు వినిపిస్తుందా? ఏమీ లేదంటావు, మళ్ళీ గంట అంటావు. ఆ పిల్లకి ఈ గంటకి ఏం సంబంధం లేదు భయ్యా. మరి ఎందుకు కొట్టుకుంటుంది? హే మేడం, ఓ షిట్, ల్యాప్టాప్ ఎక్కడ చూసాను? షీఈ్ ఇన్ లవ్ విత్ మీ. ఏయ్, మెంట్లగానే కింద లేకపోతే ఊరికెంచి వచ్చింది కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం. నువ్వు అంత టెన్షన్ పడవు. ఓకే. ఇంతవరకు నేను ఏ అమ్మాయిని చూసినా ఇక్కడ ఏదో ఫీలింగ్ కలిగేది. ఫస్ట్ టైం ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ కలగల. మన పిల్లని చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగదని మన పెద్దోళ్ళు చెప్పారు. ఆ పిల్ల మన టీం లీడ్, అంటే బాస్ లెక్క. అవును. బై ది వే, తను వచ్చి నీతో మాట్లాడలేదు, ఇంగ్లీష్ లో బండ బూతులు తిట్టెళ్ళింది. సో యూ నో విచ్ ప్రాజెక్ట్స్ ఫర్ వర్కింగ్ ఆన్, సో యూ నో నథింగ్ అబౌట్ దిస్. బట్ రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు. ఓ హలో, మీరు ఎలాగో పని చేయరు, బట్ అట్లీస్ట్ చేసే వాళ్ళకైనా ఏం చేయాలో చెప్పరా? ఆ అమ్మాయిలకు ప్రపోజ్ చేసిన చాలు, మూసుకుని పని చూసుకోమంది. భయ్యా అదే పొసెసివ్నెస్ భయ్యా. వీడికి ఎలా చెప్తే అర్థం కాదు. యోగా సెంటర్ తీసుకుపోవాల్సి. ఎస్.